హలో అందరికీ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. కొంచెం హెల్త్ కూడా మంచిగా అయింది. అయితే ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ అంటే 3 నుంచి రాత్రి తిని పడుకునే వరకు నా రొటీన్ ఎట్లుంటుందో వీడియో తీద్దామని చెప్పేసి అని స్టార్ట్ చేసిన. పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరికి తెలిసిందే కదా, పిల్లలు ఇంట్లో లేనంత వరకు ఏ పనైనా చేసుకోవాలి. వాళ్ళు వన్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పని చేసుకోవడం అంటే కష్టమవుతుంది కదా. శ్యాము, ఎగ్జామ్ మంచిగా రాసినావా? ఏంటి మర్చిపోతే మరి ఏం రాసినావు? అయ్యో చూసిరా ఎట్లా మాట్లాడుతుందో. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దసరా ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ అవ్వగానే హాలిడేస్ ఇస్తారు కదా. ఇంకా ఎగ్జామ్కి ప్రాక్టీస్ అన్న చేపిద్దాము అని చెప్పేసి అని బుక్స్ తీసి చదివిస్తుంటే ఎగ్జామ్ ఎట్లా రాసినావు అని అడుగుతుంటే అట్లా చెప్తుంది. రాసిందంట కానీ మర్చిపోయిందంట. మరి మర్చిపోయి ఎట్లా రాసిందో ఆమెకి తెలియదు. ఇంకా ఆమె చదువుకుంటుంది కదా అని చెప్పేసి అని నేను ఇటు వచ్చేసి బట్టలు పొద్దున్నే మిషన్లో వేసేసిన. కానీ ప్రతిసారి మిషన్లో వేయడం మర్చిపోవడం అట్లనే అవుతూ ఉంటుంది. వేయడానికి గుర్తుకుంటుంది, వేయడం అయితే పొద్దున్న లేవంగా నేసేస్తా, కానీ మళ్ళీ తీసి ఆరేయడం మాత్రం మర్చిపోతా. ఒక్కొక్కసారి అయితే 2 రోజులు కూడా అట్లా వాషింగ్ మిషన్లోనే ఉంటాయి. అట్లా మర్చిపోతాను అనమాట. మతిమరుపు కొంచెం ఎక్కువ ఉన్నది నాకు. ఇంకా పాప అవి స్కూల్ డ్రెస్సులు వచ్చేసి ఉతికేస్తా తనవి. ఇక మావేమైనా ఉంటే అవి మాత్రం మిషన్లో వేస్తా. పాపవి మాత్రం కంపల్సరీ ఉతుకుతా అనమాట. తనవి మొత్తం కాలర్ దగ్గర స్కూల్ డ్రెస్ వాళ్ళది కొంచెం షర్ట్ అనేది లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, బాగా మాసిపోతుంది. ఇట్లా ఫేస్కి ఏమైనా ఉంటే ఇట్లా చేతులకి దూడ్చుకుంటారు కదా, అట్లా ఎందుకో మరి కానీ బాగా మాసిపోతుంది. ప్లస్ వీళ్ళకు వైట్ డ్రెస్సులు కూడా 2 ఉన్నాయి. సాటర్డే ఒకటి ఉంటుంది, మండే ఒకటి ఉంటుంది. వైట్ డ్రెస్సులు ఇంకా తెలుసు కదా పిల్లలు ఎట్లా చేసుకుంటారో. చిన్న పిల్లలు అయితే మరి అవి కంపల్సరీ ఉతకాల్సిందే. మిషన్లో వేస్తే అసలు పోను కూడా పోవు. ఇంత కూడా మిషన్ ఏదో ఉందంటే ఉందంతే. ఏమైంది? మంచిగా చెప్పు, నాకు అర్థమవుతలేదు. ఏం వస్తలేదు చూపి చూపి పేపర్ చూపి, పేపర్ ఏడుంది? నేను ఏం చేస్తాను, ఒకసారి తీయు చూపిస్తాను. చేయి తీయు నా బంగారు తల్లి కదా. మంచిగా వచ్చింది నాన్న, సూపర్ వేసినావు. ఇదేం ఇంకా ట్రై చేస్తే రాలేదని ఏడుస్తుంది. అది వస్తలేదా? చూసిరా ఎట్లా ఏడుస్తుందో. నేనేమో చదువుకుంటుంది కదా అని చెప్పేసి అని బయట బట్టలు ఆరేసి వచ్చేలోపు ఏడ్చుకుంటూ కూర్చున్నది. టీవీ పెట్టుకుంది, బుక్ పక్కకు పడేసింది, డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చున్నది. రిమోట్లో మైక్ బటన్ ఉంటుంది, మైక్కి చెప్పేసి అనమాట, నువ్వు మైక్ నొక్కేసి చెప్తుంది ఇట్లా ఏం కావాలని చెప్పేసి అని. ఆ వీడియోస్ ఇక నాకు సౌండ్ వినిపించకుండా సౌండ్ మెల్లిగా పెట్టి చూసుకుంటుంది. నేనేమో చదువుకుంటున్నాను అనుకున్నా, డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చున్నది. మళ్ళీ దానికి ఏడుస్తుంది, ఎక్కి ఎక్కి ఎవరో కొట్టినట్టు ఇక ఏమో చేసినట్టు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే డ్రాయింగ్ ఏనికి రాక ఏడుస్తున్నా అని చెప్తున్నది. నువ్వేసి అన్నది. ఇక నాకు నా పని పక్కన పెట్టేసి నేను వేసిస్తున్నా. పోనీ పాపం అని వేసిస్తుంటే ఇంకా మీదికెంచి నాకు ఇట్లా కాదు అట్లే టీవీలో వేసినట్టు వేస్తలేవు, అది వేరేలాగా ఉంది ఇది వేరేలాగా ఉంది అని చెప్పేసి అని మీదికెంచి ఇంకా నాకే చెప్తుంది. దాన్ని వేసుకోమంటే వేసుకోదు. ఇంకా నేను వేసిన దానికి నాకు పేరు పెడుతుంది. మళ్ళీ ఆమెకి ఏ వీడియో కావాలని చెప్పేసి అని ఆ వీడియో సెర్చ్ చేసి యూట్యూబ్లో పెడితే దాన్ని చూసుకుంటూ వేస్తే అప్పుడు కానీ ఆమె సాటిస్ఫాక్షన్ కాలేదు. అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకో అంటే చదువుకోకుండా మీదికెంచి డ్రాయింగ్ వేసుకుంటూ నన్ను తలకాయ తింటుంది. చదువుకోవడం తప్ప మిగతా అన్నిట్లో బాగా ఇంట్రెస్ట్ అనమాట ఈమెకి. డ్రాయింగ్ అయితే ఇంకా పిచ్చి. కలర్స్ ఉన్నాయంటే ఈపాటికి నాకు తెలిసి 1 డజన్ కలర్స్ అన్న తెచ్చింటాము. క్రయాన్స్ అన్ని ఎన్ని తెచ్చినా అవి అయిపోతూనే ఉంటాయి. స్కెచెస్ ఎన్ని తెచ్చినా అవి అయిపోతూనే ఉంటాయి. గోడలకి, పేపర్లకి, ముక్కుకి, ముఖాలకి, కాళ్ళకి, చేతులకి, కనిపించిన చోట్లల్లో ఆఖరికి తినే గిన్నెల పైన కూడా కలర్స్ వేస్తుంది ఆమె. అంత ఇష్టం డ్రాయింగ్ అంటే. ఇట్లాంటి యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఇష్టం అన్నమాట. అన్నీ చేస్తుంది, నేను చెప్పినవి తప్ప మిగతా అన్నీ చేస్తుంది. అదేం పైశచ్చికత్వమో నాకు అర్థం కాదు. అయ్యో బాబోయ్, తలకాయ తింటుంది అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. చూసిరు కదా టీవీలో, అట్లా యాజ్ ఇట్ ఈజ్ అది ఎట్లుందో అట్లా రావాలంట. నేను ఏమైనా ఆర్టిస్ట్ అది ఎట్లుందో అట్లా రావడానికి? ఏదో కొద్దో గొప్ప డ్రాయింగ్ వచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు ఇక సావే అన్నమాట. రోజు ఇంట్లో ఇంతే ఉంటుంది. పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే చేస్తారా? మా ఇంట్లో మాత్రమే ఇట్లా చేస్తారా? నాకు అర్థం కాదు. ఉన్న ఒక్క పిల్లతోనే ఎగలేకపోతున్నాం. ఇంకా ఇంత దానికి ఏడుస్తారా బేట? కొట్టినట్టు పూర ఎక్కిలు పడేటట్టు ఏడుస్తారా? రేపు ఎగ్జామ్లో ఇవే రాయాలి, సరేనా? రేపు హిందీ ఎగ్జామ్ కదా, ఆసే అన్నారు రాయొద్దు, ఇవే రాయాలి, సరేనా? ఓకేనా?
మరి ఏం రాయాలి ఎగ్జామ్లా? నేనైనా కానీ అదే వస్తా. ఏది రాస్తావు? హిందీ. హిందీయే కానీ ఇప్పుడు నువ్వు హిందీ ప్రాక్టీస్ చేస్తలేవు కదా. నిన్నైనా కానీ డ్రాయింగ్ కాంపిటీషన్కి రెడీ అవుతున్నావు కదా నువ్వు ఇప్పుడు. డ్రాయింగ్ ఏమో నేను వేయాలి, కలర్స్ ఏమో నువ్వు వేయాలి. ఏడుస్తూనే అన్నీ అయితే అంటే నేను కూడా ఏడుస్తా మరి. హలో, వచ్చిన కాడికి ఈయన తొందరగా వేసేసి ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాలేవనుకో, ఫస్ట్ క్లాస్ రాలేవనుకో, పప్ప ఏం చేస్తాడు? కుక్క పిల్లి పియ్యడు. నువ్వు కుక్క పిల్ల కావాలన్నావు కదా. గిన్నీస్ బుక్లో ఎక్కిద్దాం బేటా, గిన్నీస్ బుక్లో ఎక్కిద్దాం, గిన్నీస్ బుక్లో ఎక్కిద్దాం. గిన్నీస్ బుక్ అంటే గిన్నీస్ బుక్ అంటే గిన్నెలతో చేసిన బుక్, గిన్నెలతో చేసిన బుక్. డ్రాయింగ్ బుక్ ఇస్తే డ్రాయింగ్ బుక్ ఎందుకు? నా తలకాయ తిన్నాకనా? పైసలు లేవు నా దగ్గర. డ్రాయింగ్ బుక్ లేవు నా దగ్గర. బట్టలు ఎవరు కుట్టించుకొని వస్తలేరు. ఎన్నిసార్లు వేస్తావు? ఎన్ని వేస్తావు? దీనికి ఏదానికి? దీనికి గ్రేప్స్కి. మరి దగ్గరనే పెట్టుకో. మళ్ళీ అక్కడిక్కడ ఎందుకు ఇచ్చేస్తున్నావు? గ్రేప్స్ ఆ కలర్లో ఉంటాయా? అవునా? కొన్నంత గ్రీన్, కొన్నంత లైట్ గ్రీన్స్. అట్లనే ఉంటుంది అమ్మ. ఇప్పటిదాకా ఆంటీ బ్రా చేయలేదా? సరే మరి, బాయ్. చేతులు కడుకో, స్మెల్ వస్తుంది. ఇదంతా పడుతుంది. నీకు కూడా అనుకుంటుంది చెప్పు. నీకు కూడా అనుకోవాలందా? నాకు అసలు చేయడానికి రాదు కదా, అందుకోసమే నాకు అట్లా చేతికి అనుకోవద్దా. నీకు కూడా అనుకోవాలందా? కలుపుతా నేను మెల్లగా. ఫస్ట్ అది వేయనా? ఎయ్ కలుపు. అదో పోతే కలుపు మెల్లగా. పడిపోతుంది, మళ్ళీ బయట పడుతుంది మొత్తం. చాలా సాల్ట్. ఇంకా కొద్దిసేపు ఆడుకుంది, తర్వాత ఎగ్గు తింటా అన్నది. అంటే కష్టపడి నేను డ్రాయింగ్ వేస్తే ఆమె కాకలైంది అనమాట, అలసిపోయినట్టుంది నేను డ్రాయింగ్ వేసినందుకు. ఇంక ఎగ్ తింటా అంటే ఫ్రిడ్జ్లో 3 ఉండే తీసుకొచ్చి వేసిన. అయితే ఆమ్లెట్ తినదు, బాయిల్ ఎగ్ తినదు, మళ్ళీ ఆమ్లెట్ తినదు. ఇట్లా మరి ఎందుకు ఒకసారి గుంత పొంగనాలు చేసినప్పుడు మరి ఎప్పుడు అనుకుంటా ఇట్లా చేసినప్పుడు చూసింది, మా అక్కనేమో చూపించింది అనమాట. అప్పటి నుంచి ఇంక ఎగ్ ఇట్లా మాత్రమే తింటుంది, ఇంక ఏ విధంగా కూడా ఎగ్గుని తినదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా హాఫ్ బాయిల్ అట్లా తింటుంది కానీ మామూలుగా అయితే తినది. ఇంక వేసిస్తున్నా. అంటే చెప్పినా కదా ఈమెకు చదవడం తప్ప మిగతా ఏదైనా ఇష్టం అని. డ్రాయింగ్ అంటే బాగా ఇష్టము. డ్రాయింగ్ తర్వాత డ్యాన్స్ కూడా ఇష్టం, పాటలు కూడా ఇష్టం. కానీ డ్యాన్స్ వేద్దామని ట్రై చేస్తుంది కానీ తనకు అంత మంచిగా కుదరదు. డ్యాన్స్ క్లాస్లో కూడా వేద్దాం అనుకుంటున్నాము. ఈసారి సమ్మర్లో కూడా స్విమ్మింగ్ అట్లా నేర్పియాలి. ఇంకా కుక్కలు, పిల్లులు, బర్రెలు, గొర్రెలు అంటే ఇంకా విపరీతమైన పిచ్చి. బర్రెలు అయితే ఇంకా ఇష్టము. బర్రె పైన ఎక్కి ఆడుకుంటా అంటది. బర్రె ఏమన్నా నాలాగా నా చెప్తే వినడానికి, దానిపైన ఎక్కి ఆడుకోవడానికి. ఊకే కుక్క పిల్లి అడుగుతుందని చెప్పేసి అని మా ఆయన ఏం చేసిండు, క్లాస్ ఫస్ట్ వస్తే కుక్క పిల్లి ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. అయితే ఏమంటది మీదకించి, కుక్క పిల్ల ఫస్ట్ ఇప్పి అప్పుడే నేను క్లాస్ ఫస్ట్ వస్తాను, ఉల్టా మాకే బెదిరిస్తుంది అనమాట. ఇంకా నేను ఇక చేసిస్తాను, నువ్వు హాల్లో వెళ్ళి కూర్చో, వేడవుతుంది అంటే కూడా వినకుండా నా దగ్గరనే ఉన్నది. నేను చేసే వరకు అంటే తనకు వంట కూడా ఇష్టమే. వంట చూస్తుంది, చేస్తూ ఉంటుంది, అన్నిట్లో ఏళ్ళు పెడతా ఉంటుంది, ఏళ్ళు కూడా కాల్చుకుంటుంది, అది వేరే విషయం. ఇంకా చేసేంత వరకు ఆమెకు ఓపిక లేక అక్కనే కూర్చొని తింటా అని చెప్పేసి అన్నది. అంటే ఆమె భయం ఏంటంటే నేను వేసేసి అక్కడే స్టవ్ దగ్గర ఎక్కడ తింటానా అని చెప్పేసి అని అక్కనే కూర్చుంది పాపం పిల్ల. ఏం చేస్తున్నావు? ఎగ్ చేస్తున్నాను. దాన్ని ఏమంటారు? ఎగ్ బాల్స్. ఎగ్ బాల్స్ చేస్తున్నాను. నీకా నాకా? ఇద్దరికా? ఇద్దరికని చెప్తుంది కానీ ఇట్లాంటి విషయాలు మా ఇద్దరికి కాంపిటీషన్ ఎక్కువ. అంటే ఆమెకి ఏమైనా నచ్చినవి ఉంటే
అవి తినేంత వరకు అవి అయిపోయేంత వరకు అక్కడ నుంచి జరగది. అంటే అన్నీ తినదు అట్లా, కొన్ని కొన్ని మాత్రమే తింటుంది. అన్నీ తింటే ఇంకా అది వేరే విషయం. నేనంటే అంత నమ్మకం అనమాట నా కూతురికి నా పైన, అంత నమ్మకం, అంత పూర్తి నమ్మకం ఉండాలండి. చూసిర్రా ఇట్లా బాల్స్ లాగా రౌండ్ రౌండ్ వస్తే అంత పెనం మీద ఉన్నప్పుడు అవి మంచిగా బాల్స్ లెక్క ఉంటాయి, తీయంగానే మొత్తం తుస్సు అయిపోతాయి, ఎందుకో తెలియదు. ఆల్రెడీ కిచెన్లో వేడవుతుంది, డోర్ పెట్టినందుకు ఇంకెక్కువ వేడవుతుంది. హాల్లో కూర్చొని తిని బెటర్ ఫ్యాన్ వేసుకొని అంటే లేదు ఇక్కడే కూర్చొని తింటా అని చెప్పేసి అని వేడిది చెమటలు వస్తున్నా కూడా చెమటలతో పాటు అట్లాగే తినేస్తుంది. నేను ఒకటైతే తీసుకొని తిన్నా, టేస్ట్ అయితే బాగుంది. ఉప్పు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ ఆమెకైతే ఉప్పు సరిపోయింది. ఉప్పు పిచ్చి అనమాట, ఉప్పు ఎక్కువ ఉండాలి. ఉప్పు వేసుకొని తింటుంది, ఎందుకో తెలియదు. చేతిలో ఉప్పు వేసుకొని నేను రిటర్న్ వెళ్ళినప్పుడు డబ్బా కిందికే ఉంటుంది, ఉప్పు డబ్బాలకేంచి ఉప్పు తీసుకొని చేతిలో వేసుకొని చక్కెర తిన్నట్టు తింటుంది, అంత పిచ్చి అనమాట ఉప్పు. ఈ ఉప్పు గోళ పక్కకు పెడితే స్కూల్ నుంచి రాగానే యాపిల్ తిన్నది. ఈ మధ్య కొంచెం యాపిల్ ఎక్కువ తింటుంది, అంటే ఇంతకుముందు కూడా తినేది, ఆ మధ్య మరి ఎందుకో కానీ మానేసింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. అంటే ఎప్పుడు ఏం తింటుందో కూడా ఏం కావాలో కూడా ఆమెకే తెలియదు అనమాట. అంటే అట్లా ఉంటుంది అనమాట. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎట్లుంటుందో ఈమె కొన్ని రోజులు ఉంటాయి అనమాట. యాపిల్ కాలం, బనానా కాలం, ఆ కాలం ఈ కాలం అని అట్లా వెరైటీ ఇష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఒక్కటే తినదు, ఏదైనా మ్యాక్సిమం 2 months, ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తుంది, వేరేది స్టార్ట్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కొత్తది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏంది ఇదంతా అనుకుంటున్నారా ఏమో, మాకు కూడా తెలియదు, అట్లా బతికేస్తున్నాము. డోర్ తీపో, కిందనే పెట్టింది ఉంది. ఇక్కడ నాకు మరి మా ఆయన వచ్చిండని చెప్పేసి మా పాప సంతోషం చూసిర్రు కదా. అయితే మా ఆయన ఇంటికి వచ్చే ముందే కాల్ చేసి వస్తాడనమాట, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలన్నా కావాలన్నా అని. మేము ఇక కరువులో కొట్టుకుపోతున్న కొరికిద్దయ్యలాగా ఉన్నవి లేనివి అన్నీ కలిపి తెమ్మని చెప్తామన్నమాట, ఇద్దరం ఫోన్ చేసి. నేను చెప్పిన మాట కూడా మా ఆయనకు అర్థం కాదు, అట్లా చెప్తామన్నమాట. ఇక అవన్నీ తింటే అన్నం పోదని చెప్పేసి అని ఏం ముద్దులు అని చెప్పిన, అయినా సరే ఆయన ఇక ముద్దుల గారాల బిడ్డ కోసం ఏదో ఒకటి తీసుకొస్తారు, తెచ్చిండు. మరి నాకేం తీసుకురాలేవు అని చెప్పేసి అని చేస్తే, నువ్వు వద్దన్నావు కదా అందుకే నేనే తేలే అని చెప్పేసి అని రూపాయి కాయిన్ చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కో అంటుండే. ఈ భూమి మీద రూపాయి కాయిన్తో కడుపు నిండే వస్తువు ఏదైనా అసలు దొరుకుతుందా అని అంటే జేబులో చిల్లర మొత్తం తీసి చేతిలో వేసిండు, పిచ్చబొల్లకి వేసినట్టు. నా కూతురు ఏమో తెగ సంబరపడిపోతుంది, డబ్బులు ఇచ్చిండని చెప్పేసి అని. దానికి పాపం తెలియదు ఏరిమోహంది. 500 నోటు కావాలా కాయిన్స్ కావాలన్నా అంటే కాయిన్సే కావాలంటది. ఎక్కువ ఉంటాయి కదా, నోట్ అయితే ఒకటే వస్తుంది, ఎక్కువ కాయిన్స్ ఉంటే ఎక్కువ చాక్లెట్స్ వస్తాయి అని దాని సంతోషం. ఎవరి లాభం. ఏం చేయొచ్చు తెలుసా, లెమన్ రైస్ చేయొచ్చు, అంత పుల్లగా ఉన్నాయి. అందుకే ఒక్కటి తిను, ఇప్పుడు తిను, నువ్వు మళ్ళా తిను, నువ్వు మళ్ళా తిను, ఇక ఒకసారి తిను. పొద్దున వేసిన పప్పుచారు, అరటికాయ ఫ్రై, వేడి అన్నం. శామ్ గనికి తినిపించేస్తే పని అయిపోతుంది. మా ఆయన అన్నంతో పాటు పల్లీలు తింటా అన్నాడు. మా ఆయనకు పల్లీల పిచ్చి అనమాట, పిచ్చి పలు రకాలు, అందులో ఇది ఒక పిచ్చి. మా ఆయనకి ఇట్లా వేయించిన పల్లీలు అంటే ఇష్టము, అన్నంలోకి తింటాడు అనమాట బాగా. ఇట్లా పప్పు చేసినప్పుడు ఇంకా వేడి అయితే ఇంతే. పాపకి ఇంకా అన్నం తినిపించేసి మేము కూడా తినేసి పడుకోవాలి. అన్నం తినిపిద్దామని చెప్పేసి అని మంచిగా అన్నం పప్పు తీసుకోవాలి. మేము అరటికాయ చేసుకున్నాము, ఆమె కోసం అని చెప్పేసి అని స్పెషల్గా పప్పు చేసినాం. మామూలుగా ఆమె కోసం రెగ్యులర్గా పప్పు ఉంటుంది, అయినా సరే ఆ పప్పు తినడానికి కూడా నానా కథలు పడుతుంది. లాస్ట్కి చూడండి ఎట్లా చేస్తుంది అన్నం తినడానికి. సరే అయితే వీడియో వచ్చేసి ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సరే అయితే బాయ్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఒకసారి చూసి ఫాలో చేయండి అక్కడ కూడా. సరే మరి బాయ్ దొంగ పిల్ల.